మామ వాట్ ఈస్ కండిషనల్ రెండరింగ్ ఇన్ రియాక్ట్ జేఎస్ అని అడుగుతాడు మామ ఇంటర్వ్యూలో క్వశ్చన్. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? కండిషనల్ రెండరింగ్ డిస్ప్లేస్ ద డిఫరెంట్ యూఐ బేస్డ్ ఆన్ కండిషన్స్ అని క్లియర్గా చెప్పాలి మామ. అంటే ఏం లేదు మామ, కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్ని బట్టి యూఐని మనము మ్యానిపులేట్ అనేది చేస్తాం మామ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు మామ, ఈజ్ లాగిన్ ఉంటేనే డాష్ బోర్డ్ అని కాంపొనెంట్ని రెండర్ చేయి, ఈజ్ లాగిన్ ఫాల్స్ అయితే అసలు డాష్ బోర్డ్ని అనేది రెండర్ చేయకు అని చెప్తున్నాం మామ యూఐకి. ఓకేనా? దీన్నే మనము కండిషనల్ రెండరింగ్ అని అంటారు మామ. ఓకేనా మామ? వాట్ ఈస్ షాక్ సర్క్యూట్ రెండరింగ్ అని అడుగుతాడు మామ రియాక్ట్ చేసి ఇంటర్వ్యూ క్వశ్చన్. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? యూజింగ్ లాజికల్ ఆపరేటర్ టు కండిషనలీ రెండర్ ద కాంపోనెంట్స్ అని క్లియర్గా చెప్పాలి మామ. ఏం లేదు మామ, కండిషన్ ట్రూ అయితే మాత్రమే కాంపోనెంట్ రెండర్ అవుతుంది, ఫాల్స్ అయితే రెండర్ అవ్వదు మామ. అదే మామ లాజికల్ ఆపరేటర్ అండ్ పెట్టి మనము కాంపోనెంట్ ఇస్తాం కదా, దాన్ని మనము షాక్ సర్క్యూట్ రెండరింగ్ అని అంటారు మామ. ఓకేనా మామ? వాట్ ఈస్ టర్నరీ రెండరింగ్ అని అడుగుతాడు మామ రియాక్ట్ చేసి ఇంటర్వ్యూ క్వశ్చన్. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? యూజింగ్ టర్నరీ ఆపరేటర్ ఫర్ కండిషనల్ యూఐ రెండరింగ్ అని క్లియర్గా చెప్పాలి మామ. దాని అంటే ఏం లేదు మామ, ఇఫ్ ఎల్స్ లాగా మనం జేఎస్ఎక్స్లో యూజ్ చేసామనుకో దాన్ని టర్నరీ రెండరింగ్ అని అంటారు మామ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు మామ, ఈజ్ అడ్మిన్ అయితే అడ్మిన్ స్క్రీన్ వస్తుంది, లేకపోతే యూజర్ స్క్రీన్ అనేది వస్తుంది మామ. క్లియర్ కదా మామ నీకు? మామ వాట్ ఈస్ రియాక్ట్ ఎలిమెంట్ అని అడుగుతాడు మామ రియాక్ట్ చేసి ఇంటర్వ్యూ క్వశ్చన్లో. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? ఏ రియాక్ట్ ఎలిమెంట్ ఈజ్ ఏ ప్లెయిన్ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ దట్ డిస్క్రైబ్స్ ద యూఐ అని చెప్పాలి మామ. అంటే ఏం లేదు మామ, రియాక్ట్ ఎలిమెంట్ అంటే యూఐని డిస్క్రిప్షన్ చేస్తుంది మామ, కానీ యాక్చువల్ డామ్ అనేది కాదు మామ. ఓకేనా మామ? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రియాక్ట్ ఎలిమెంట్ వర్సెస్ కాంపోనెంట్ అని అడుగుతాడు మామ ఇంటర్వ్యూలో క్వశ్చన్. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? కాంపోనెంట్ ఈస్ ఏ ఫంక్షన్ ఆర్ ఏ క్లాస్ బట్ ఎలిమెంట్ ఈస్ రిటర్న్డ్ ఆబ్జెక్ట్ అని క్లియర్గా చెప్పాలి మామ. అంటే ఏం లేదు మామ, కాంపోనెంట్ అనేది ఒక కుక్ లాంటిది మామ, కానీ ఎలిమెంట్ అనేది ఒక డిష్ లాంటిది మామ. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నా మామ. వాట్ ఈస్ రెండర్ మెథడ్ ఇన్ రియాక్ట్ జేఎస్ అని అడుగుతాడు మామ. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? ఇన్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ రెండర్స్ హ్యాపన్స్ వెన్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్స్ అని క్లియర్గా చెప్పాలి మామ. అంటే ఏం లేదు మామ, ఫంక్షన్ రన్ అవుతుంది కదా మామ, రన్ అవ్వడాన్ని మనము రెండరింగ్ అని అంటారు మామ. ఓకేనా మామ? డస్ రియాక్ట్ రీరెండర్ చైల్డ్ వెన్ పేరెంట్ రీరెండర్స్ అని అడుగుతాడు మామ ఇంటర్వ్యూలో క్వశ్చన్ రియాక్ట్ చేసి రిలేటెడ్గా. అప్పుడు మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? ఎస్, బై డిఫాల్ట్ చైల్డ్ కాంపోనెంట్ రీరెండర్స్ వెన్ పేరెంట్ కాంపోనెంట్ రీరెండర్స్ అని క్లియర్గా చెప్పాలి మామ. ఏం లేదు మామ, పేరెంట్ కాంపోనెంట్ రిఫ్రెష్ అయితే చైల్డ్ కాంపోనెంట్ కూడా రిఫ్రెష్ అవుతుంది మామ. అది ఓన్లీ స్పెషల్ కండిషన్స్లో మాత్రమే అవుతుంది. అది ఏంటనేది మీకు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ యూట్యూబ్లో పెట్టాను మామ, చూడండి. ఓకేనా మామ? హౌ టు ప్రివెంట్ అన్నెసరీ చైల్డ్ రీరెండర్స్ అని అడుగుతాడు మామ రియాక్ట్ చేసి ఇంటర్వ్యూ క్వశ్చన్లో. అప్పుడు మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? యూజింగ్ మెమరైజేషన్ లైక్ రియాక్ట్ డాట్ మెమో ఫంక్షన్ వీ కెన్ అవాయిడ్ చైల్డ్ రీరెండరింగ్స్ అని క్లియర్గా చెప్పాలి మామ. అంటే ఏం లేదు మామ, నువ్వు రియాక్ట్ డాట్ మెమో అనేది యూజ్ చేసావనుకో అది పేరెంట్ రీరెండర్ అయినప్పుడు చైల్డ్ అనేది రీరెండర్ అవ్వదు మామ. అది స్టాప్ చేయడానికి మనము రియాక్ట్ డాట్ మెమో అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం మామ. ఓకేనా మామ? వాట్ ఈస్ రియాక్ట్ డాట్ మెమో ఫంక్షన్ అని అడుగుతారు మామ ఇంటర్వ్యూలో క్వశ్చన్ రియాక్ట్ చేసి రిలేటెడ్గా. అప్పుడు మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? రియాక్ట్ డాట్ మెమో ప్రివెంట్స్ రీరెండరింగ్ ఇఫ్ ప్రాప్స్ హ్యావ్ నాట్ చేంజ్డ్ అని క్లియర్గా చెప్పాలి మామ. ఓకేనా? ఏం లేదు మామ, ప్రాప్స్ అనేటివి చేంజ్ అవ్వకపోతే చైల్డ్ కాంపోనెంట్ అనేది రీరెండర్ అవ్వకుండా చూసుకుంటుంది మామ. దాన్నే మనము రియాక్ట్ డాట్ యూజ్ మెమో అని యూజ్ చేయాలి మామ. ఓకేనా మామ? వెన్ షుడ్ వి నాట్ యూస్ రియాక్ట్ డాట్ మెమో అని అడుగుతారు మామ రియాక్ట్ చేసి ఇంటర్వ్యూ క్వశ్చన్లో. అప్పుడు మనం ఏమని ఆన్సర్ చెప్పాలి దానికి? వెన్ కాంపోనెంట్ రీరెండర్స్ ఆర్ వెరీ చీప్ ఆర్ ప్రాప్ చేంజెస్ ఆర్ వెరీ ఫ్రీక్వెంట్లీ దెన్ వీ షుడ్ నాట్ యూస్ రియాక్ట్ డాట్ మెమో అని క్లియర్గా చెప్పాలి మామ. ఓకేనా
ప్రతి చోట యూజ్ మెమో రియాక్ట్ డాట్ మెమో అనేది యూజ్ చేయొద్దు మామ. అది పర్ఫార్మెన్స్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది మామ. ఓకేనా? నీకు ప్రాపర్టీస్ అనేవి చాలా తక్కువ సార్లు మాత్రమే చేంజ్ అవుతున్నాయి అనే టైంలో మాత్రమే మనము రియాక్ట్ డాట్ మెమో అనేది యూజ్ చేయాలి. ఓకేనా?